హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెడుతున్నాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. బంతి, చామంతి ఫ్లవర్స్, గోరింక పువ్వులు ఎల్లో కలర్. వీటిలో కలర్స్ ఉంటాయి. వీటికి సీడ్స్ వస్తాయి, అవి వేస్తే వచ్చేస్తాయి. ఈ మంత్లోనే బాగా వస్తాయి ఇవి. ఎల్లో రోజ్ ఫ్లవర్ వచ్చింది ఈరోజు. కొన్ని మందారం ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగ్ ఇలా ఉన్నాయి. కొంచెం లేట్గా ఇలా బాగా విప్పినాయి. కొన్ని శంఖ్ ఫ్లవర్స్ వచ్చినాయి. బ్రింజల్ ప్లాంటు. ఈరోజు చాలా వంకాయలు వచ్చినాయి, చాలా బ్రింజల్స్ వచ్చినాయి. ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి. ఇక్కడ ఒక కాయ, పెద్ద కాయ వచ్చింది, అది కోసేస్తున్నాను. ఇక్కడ ఒక కాయ వచ్చింది, ఇంకా చిన్నగానే ఉంది ఇది కోసేస్తున్నాను. ఈ కాయ పెద్దగానే ఉంది. ఇక్కడ ఒకే చోట వచ్చినాయి గుత్తిలాగా. ఈ పొడవు వంకాయలు చాలా ఎక్కువ వస్తాయి, బాగా వస్తాయి. ఇవి గుత్తులు గుత్తులు వస్తాయి ఈ బ్రింజల్స్. ఈ డ్రై లీవ్స్ వెనకాల తెల్లటి మిల్లీ బగ్స్ వస్తాయి. ఈ వంకాయలు కోసేం కానీ ట్రిమ్మింగ్ చేసేస్తే మళ్ళీ బాగా వస్తున్నాయి మొగ్గలు. ఈ మొక్క మొత్తం ఒకటేను, ఈ ప్లాంట్ అంతా ఒకటే ప్లాంటు. చాలా బాగా వచ్చినాయి. ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇటు కూడా ఒకే చోట వచ్చినాయి. ఇక్కడ గుత్తులు గుత్తులు. ఇక్కడ చామంతి ప్లాంటు. ఇక్కడ కొన్ని వచ్చినాయి కాయలు, గుత్తులు గుత్తులే వచ్చినాయి ఇక్కడ కూడా. ఇవి చిన్నగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ శంఖ్ ఫ్లవర్ వచ్చింది, వైట్ కలర్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి కొన్ని. టెర్రస్ పైన అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 2 డేస్లో ఇవి కోసేస్తాను. నెక్స్ట్ డే కొన్ని వస్తాయి. నెక్స్ట్ డే కొన్ని కోస్తాను. ఇలా వాలిపోతున్నాయి. టమోటోస్. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇలా అన్నీ ఒకే చారు వస్తే చాలా బాగుంటాయి కదా. కొన్ని ఫ్లవర్స్ ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. ఈరోజు కోసాను వైట్ ఫ్లవర్స్. పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. వీటన్నిటినీ ఈ ఫ్లవర్స్ని అల్లేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ని అల్లేసి ఇప్పుడు పెడతాను. చాలా బాగున్నాయి. బౌల్ నిండిపోయినాయి పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు. కరివేపాకు ప్లాంటు. వైట్ కలర్ ఫ్లవర్స్ మార్నింగ్ ఇలా ఉంటాయి, ఫుల్గా విప్పవు ఇవి. శంఖ్ ఫ్లవర్, బ్లూ కలర్. మందారం ఫ్లవరు. కొంచెం కరివేపాకు తీసుకుంటున్నా. టెర్రస్ పైన అయితే ఇంకొంచెం హైట్ అయింది బాగా. కుండీలో పెడితే టెర్రస్ పైన కూడా బాగా వచ్చింది కరివేపాకు. మిర్చీలు ఎలా వచ్చినాయి చూస్తున్నాను ఇక్కడ.
చిన్న చిన్నవి స్టార్ట్ అయినాయి. ఈ కొమ్మ విరిసేసాను నేను, దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇందులో పెట్టుకుంటున్నా. ఇందులో కొన్ని నార్లు పోసే వచ్చేసినాయి. ఇందులో పారిజాతం కొమ్మలు, మందారం కొమ్మలు పెట్టాను. అయిగోండి లీవ్స్ వచ్చేసినాయి, బతికినాయి. కొత్తగా లీవ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇలా కొమ్మలు పెట్టుకుంటే వచ్చేస్తాయి. ఇక్కడ పెడుతున్నాను దీన్ని. ఈ ఫ్లవర్స్ కుండీల్లో కూడా వస్తాయి. ఇంకా ఇక్కడ కొన్ని శంక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. నెక్స్ట్ డే విప్పుతాయి కొన్ని శంక్ ఫ్లవర్స్. ఇక్కడ వైట్ కలర్ వచ్చినాయి, కోసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇంకొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, శంక్ ఫ్లవర్స్. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈ ప్లాంట్కి గోధుమ గడ్డి, గోధుమలు వేసాను కదా ఇందులో, ఇలా వచ్చింది. గోధుమలు వాటర్ పోసినప్పుడు పైకి వచ్చేసింది, మొత్తం పైకి ఉన్నాయి. కొద్దిగా ఇసుక పోసేసాను, లైట్గా శాండ్ జల్లేసాను. ఇక్కడ 2 వచ్చినాయి ఫ్లవర్స్, ఇంకోటి ఉంది ఇందులో. దొండకొమ్మ ఇక్కడ కూడా పెట్టుకున్నాను, టెర్రస్ పైన గ్రో బ్యాగ్లో పెట్టాను కదా, అవి అయితే కాయలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చూపిస్తాను. దొండ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి వైట్గా. ఇందులో కూడా కొమ్మ పెట్టుకున్నాను. ఇందులో స్లోగా వస్తుంది, అక్కడైతే బాగా వెళ్తుంది. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఇవి. ఈ ఫ్లవర్స్ కోసాను. ఇలా కిచెన్ వేస్ట్ని నేను ఎండబెట్టేస్తాను, డ్రై అయినాక యూజ్ చేస్తాను, కంపోస్ట్ చేసేస్తాను. ఇదిగోండి దొండ మొక్క ఫ్లవర్ అయిపోయి ఇలా కాయ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వైట్ ఫ్లవర్ వచ్చింది. ఫ్లవరు దొండకాయ ఇది. లీఫ్కి వస్తుంది దొండకాయ. ఇక్కడ ఫ్లవర్ ఉంది, నేను చూడలేదు, కోసుకుంటున్నాను. ఇది కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను ఇలా అల్లేసాను. ఇలా దండలా అల్లేసాను. శంక్ ఫ్లవర్ని ఇలా పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.